ఛానల్ తెలంగాణ తెలుగింటి తెచ్చులు. ఈరోజు మన ఛానల్లో శనగపప్పు గ్యారెలు చేయబోతున్నాను. దీనికోసం నేను నానబెట్టిన శనగపప్పును తీసుకున్నాను. 3 గంటలు అలా నానబెట్టుకున్నాను. అలానే 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక ఉల్లిగడ్డ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్నాను. అలానే కొత్తిమీర తీసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఈ నానబెట్టిన శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలి. బాగా స్మూత్గా అవసరం లేదు, కొంచెం కచ్చా పక్కగా చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పప్పును గ్యారెలు చేసుకుందాం. ఈ విధంగా చేసుకోవాలండి. అన్నీ కూడా ఈ విధంగా బాగా మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. సరిగా శనగపప్పు గ్యారెలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది అండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ, చాలా సింపుల్ రెసిపీ. ఇవన్నీ ఐటమ్స్ కూడా మన ఇంట్లోనే ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.